శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ త్రయోదశి సోమవారం, ధర్మోత్పత్తి జరిగినటువంటి రోజు. ధర్ముడు ఈ రోజున ఉద్భవించాడు. మహాతపుడు చెబుతున్నాడు రాజుతో, అయ్యా నీకు అసలు ధర్మం అనేటటువంటిది ఎలా పుట్టిందో, దాని మహిమ ఏమిటో, ఆ ధర్మమునకు సమర్పింపబడినటువంటి తిథి ఏమిటో, ఆ విషయాలన్నీ కూడా చెబుతాను వినవలసింది అని చెప్పి, ఒక మాట బ్రహ్మదేవుడు సృష్టి చేయదలుచుకున్నాడు. ఇలా నేను ప్రజలందరినీ కూడా సృష్టిస్తాను, వీళ్ళని పాలించే మార్గం ఏమిటి, వీళ్ళు సక్రమంగా పరిపాలింపబడాలి అని చెప్పి ఆ పాలన గురించి ఆలోచన చేశాడు. ఆ సందర్భంలో అతని కుడి భాగము నుండి, బ్రహ్మదేవుని యొక్క కుడి భాగము నుండి తెల్లటి కుండలాలు, తెల్లటి మాల, తెల్లటి వస్త్రములు, మైపోతలు కలిగినటువంటి ఒక పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు వృషభ రూపాన్ని పొందాడు. తందృష్టోవాచ భగవాన్ చతుష్పాదం వృషాకృత్యం. భగవంతుడు, భగవానుడైనటువంటి బ్రహ్మదేవుడు అతన్ని చూసి వృషాకృతి, వృషం అంటే ఎద్దు, ఆ వృషభము ఆకృతిలో ఉన్నటువంటి అతన్ని చూసి, పాలయేమా ప్రజా సాధు, ఓ సాధువా, ఈ ప్రజలందరినీ కూడా నీవు పరిపాలించవలసింది అని చెప్పాడు. త్వంజ్యేష్ఠో జగతో భవా, ఈ జగత్తు మొత్తానికి నువ్వే జ్యేష్ఠుడివి కావలసింది, శ్రేష్ఠుడివి కావలసింది, అలా ఈ జగత్తంతరినీ కూడా, జగమంతరినీ కూడా పాలించవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అలాగే అతడు 4 పాదాలతో, కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో ఉండి ప్రజల్ని పాలిస్తూ ఉన్నాడు. అలా పాలించేటటువంటి కాలంలో అతడు నియమాల్ని సక్రమంగా ఏర్పాటు చేశాడు. షడ్భేదో బ్రాహ్మణానాం, 6 రకాల కృత్యాలు బ్రాహ్మణులకు విధింపబడ్డాయి ఆ ధర్మము చేత. అంటే ధర్మబద్ధమైనటువంటి కాలంలో బ్రాహ్మణులు 6 పనులు చేసేవాళ్ళుట. ఏమిటేమిటి? యజనము, యాజనము, యజ్ఞము చేయటము, యజ్ఞం చేయించటము. 2, మూడవది స్వాధ్యాయము, తాము వేదం చదవటము. 4వది ప్రవచనము. 5వది దానము చేయటము. 6వది ప్రతిగ్రహిత్, అంటే దానాన్ని స్వీకరించడం, ప్రతిగ్రహణం. ఇలా 6 విధులు బ్రాహ్మణునికి ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ధర్మము పరిపాలించేటటువంటి కాలంలో, పరిపూర్ణంగా ధర్మం ఉన్నటువంటి రోజుల్లో బ్రాహ్మణునికి 6 విధులు చెప్పబడ్డాయి. అట్లాగే త్రిధా క్షత్రే వ్యవస్థిత, క్షత్రియునికి 3 విధులు ఏర్పాటు చేయబడ్డాయి. ఏమిటి? యజ్ఞము చేయటం, బ్రాహ్మణుడు చేయటం, చేయించటం కూడా ఉన్నది. కానీ క్షత్రియుడైనటువంటి వాడు యజ్ఞాలకి చేయటానికి మాత్రమే అతని బాధ్యత. 2వది స్వాధ్యాయము చేయటం, మళ్ళీ ప్రవచనం చేయటం లేదు. శిష్యులకి ఆయన చెప్పకూడదు, తాను మాత్రం వేదాన్ని చదవాలి, యజ్ఞాలు చేయాలి, వేదాలు చదవాలి. 3వది దానం ఇవ్వాలి. మళ్ళీ ప్రతిగ్రహణం లేదు, రాజైనటువంటి వాడు దానాలు పుచ్చుకోకూడదు. ఆ 3 రకాల అర్హతలే రాజుకి ఉన్నాయి: యజ్ఞం చేయటము, వేదం చదవటము, దానాలు ఇవ్వటం. అలా వైశ్యునకు 2 ధర్మాలు, ద్విధా వైశ్యే, వ్యవసాయము, వాణిజ్యము.
ఈ రెండు కూడా వైశ్యునికి ఏర్పాటు చేయబడ్డాయి. ఏకధా శూద్రే, వీటన్నిటి విషయంలో సహకరించేటటువంటి బాధ్యత శూద్రునికి ఇవ్వబడ్డది. అలా స్థితసర్వగత ప్రభు ధర్ముడు ఈ విధమైనటువంటి రీతిలో పరిపాలన సాగించాడు. సమస్త లోకాలు కూడా ఆ ధర్ముణ్ణే ప్రభువుగా పొంది ఉంటూ ఉన్నాయి. ద్రవ్య గుణ క్రియా జాతి చతుఃపాద ప్రకీర్తిత, అతడికి ఉన్నటువంటి 4 పాదాలు ద్రవ్యము, గుణము, క్రియా, జాతి అనేటటువంటివి 4 పాదాలుగా చెప్పబడ్డాయి. అట్లాగే 3 శీర్షములు, 3 శృంగములు, 3 కొమ్ములు ఏమేమిటంటే సంహిత, పదము, క్రమము. వేదానికి సంబంధించినటువంటి సంహితా భాగము, పదము, క్రమము, ఇవి 3 కూడా శృంగములుగా, కొమ్ములుగా చెప్పబడ్డాయి. సంహిత పదక్రమశ్చైవ త్రిశృంగోసౌ స్మృతో బుధైః తథా ఆద్యంత ఓంకార ద్విశిరాః. 2 శిరస్సులు కలిగి ఉన్నాడు. ఏమిటంటే ఓం అని మొదలుపెట్టడం, హరిహి ఓం అని ముగించటం. మొదట్లో చివరిలో చెప్పేటటువంటి ఓంకారాలే శిరస్సులుగా చెప్పబడ్డాయి. అలా ఉంటున్నటువంటి కాలంలో చంద్రుడు బృహస్పతికి సంబంధించినటువంటి భార్య అయినటువంటి తారని స్వీకరించడం జరిగింది. ఎప్పుడైతే ఈ అపభ్రంశపు పని చంద్రుడు చేశాడో అప్పుడు ధర్ముడికి కోపం వచ్చి అడవులకు వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళిపోయేటప్పటికి ధర్మం ఎప్పుడైతే లేదో అప్పుడు దేవతలందరూ కూడా రాక్షస గృహాల్లో చేరి వాళ్ళ భార్యల వైపు ఆలోచన చేశారు. రాక్షసులందరూ కూడా దేవతల భార్యల వైపు ఆలోచన చేశారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం మొదలుపెట్టారు. యుద్ధాలు, దేవదానవ సంగ్రామాలు మొదలయ్యాయి. ధర్మము లేకపోయేటప్పటికీ అన్ని రకాల క్షోభలు మొదలైతే నారదుడు వెళ్ళి బ్రహ్మతో చెప్పాడు, అయ్యా ఈ విధంగా అయిపోయింది అని చెప్పేటప్పటికి బ్రహ్మదేవుడు పరిగెత్తుకొచ్చి ఈ దేవతల్ని, రాక్షసుల్ని ఆపాడు. ఎందుకు మీరు తగాదలాడుతున్నారు? శ్రేష్ఠుడైనటువంటి ధర్మువు ఏమయ్యాడు? మిమ్మల్ని అందరినీ క్షేమంగా పరిపాలించవలసినటువంటి వాడు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా దీని అంతటికీ కారణం సోముడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడు అంగిరసుని యొక్క సోదరుడైనటువంటి బృహస్పతి భార్యని స్వీకరించటం వల్ల ధర్ముడు వెళ్ళిపోయాడు అని చెప్పేటప్పటికి అప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకుని ధర్ముడు కోసం వెతకటానికి వెళ్ళాడు. వనంలోకి వెళ్ళి అలా ధర్ముణ్ణి చూడటం జరిగింది. వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్ముణ్ణి చూసి అయం మే ప్రథమ పుత్ర అన్నాడు బ్రహ్మదేవుడు. ఇడుగో ఈ ధర్ముడే నాకు మొట్టమొదటి పుత్రుడు. మీరందరూ కూడా ఈ ధర్ముణ్ణి స్తుతించవలసింది అని చెప్పి దేవతలకి, రాక్షసులకి కూడా చెబితే వాళ్ళందరూ కూడా ఆ ధర్ముణ్ణి స్తుతించారు. అయ్యా మీరు 4 పాదాలతో, 3 కొమ్ములతో, 7 చేతులతో ఇలా వృషభ రూపాన్ని పొంది లోకాన్ని నేలుతూ ఉన్నారు. త్వయాహీనా వయం దేవ సర్వ ఉన్మార్గవర్తినః. ఓ ధర్ముడా, నీవు లేకపోతే మేమందరం కూడా పిచ్చివాళ్ళమైపోతున్నాం, పిచ్చి మార్గాలను పోతున్నాం. తన్మార్గం యచ్చ మూఢానాం త్వంహిన పరమాగతి. కాబట్టి మూఢులమైనటువంటి మాకందరికీ కూడా నువ్వు మార్గం నిర్దేశం చేయవలసినది, నీవే మాకు పరమగతి అని చెప్పి ఆ ధర్మునితో వీళ్ళందరూ కూడా వేడుకోవటం జరిగింది. అప్పుడు వృషభరూపుడైనటువంటి ధర్ముడు శాంతంగా వీళ్ళందరినీ చూశాడు. ఆ చూపుతో వీళ్ళల్లో ఉన్నటువంటి మోహమంతా తొలగిపోయింది ధర్ముని యొక్క చూపు వలనే. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చెప్పాడు, అద్య ప్రభృతి ధర్మ తిథిరస్తు త్రయోదశ. ఓ ధర్ముడా, నేటి నుండి ఇవాళ త్రయోదశి కాబట్టి ఈ త్రయోదశి తిథి నీకు సంబంధించినదవుతుంది. కాబట్టి ఇవాటి తిథికి అధిపతి ధర్ముడు. యస్తాముపోష్య పురుషో భవంతం సముపార్జయేత్ కృత్వా పాప సమాహారం తస్మాన్ ముంచతి మానవః. ఎవడైతే ఈ రోజున ఉపవాసం చేసి, ఈ త్రయోదశి నాడు నువ్వు పుట్టినటువంటి ఈ రోజున ఉపవాసం చేసి నిన్ను సేవిస్తాడో, ధర్మాన్ని ఆచరిస్తాడో అటువంటి వాడు సమస్త పాపం నుండి కూడా ముక్తుడవుతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తూ, నువ్వు చాలా కాలం ఈ ప్రాంతమంతా, ఈ అరణ్యమంతా తిరిగావు కాబట్టి ఈ అరణ్యానికి ధర్మారణ్యము అని పేరు వస్తుంది అని కూడా చెప్పాడు.
నువ్వు 4 యుగాలలో కూడా చక్కగా ఈ లోకాల్ని ఏలుతూ ఉంటావు. త్రయోదశి పాయసాన్ని నీకు భోజనంగా సమర్పిస్తే వాళ్ళని అనుగ్రహిస్తావు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున త్రయోదశి ధర్మ మార్గంలో సంచరిస్తూ భగవంతునికి పాయసాన్ని నివేదన చేసి ఉపవాసం చేసేటట్లయితే ఆ ధర్మదేవత యొక్క అనుగ్రహంతో సమస్త పాపాల నుంచి బయటపడతాము. స్వస్తి.